ఎంత తక్కువ నువ్వు నేర్చుకుంటే అంత టెన్షన్ ఫ్రీగా నువ్వు ఉంటావు. ఎంత ఎక్కువగా నువ్వు నేర్చుకుంటే అంత తక్కువ నువ్వు చెప్తావు. క్లారిఫై చేసి చెప్తా, క్లియర్ గా విను. సైకాలజీలో ఒక టర్మ్ ఉంటుంది, డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్. ఎవరైతే పర్సన్ కొంచెం టాపిక్ నేర్చుకుంటారో వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగిపోతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు ప్రతి ఒక్కటి వచ్చని. కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ నేర్చుకుంటూ వెళ్తాడో అప్పుడు ఆ పర్సన్ కి అర్థమయ్యేది ఒక విషయం. అదేంటంటే నాకు ఎంత తక్కువ తెలుసు ఇంతకు ముందు కానీ. ఇంకా దీని తర్వాత ఒక ఫన్నీ ఇంకా విచిత్రమైన విషయం కూడా ఉంది. నీ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు, అలానే కాన్ఫిడెన్స్ పెరగడం కూడా గమనిస్తారు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఏం విచిత్రం కాదు. ఎప్పుడైతే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు నీకు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ కొంచెం దీని తర్వాత స్టేట్ అన్నిటికన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ని నువ్వు ఎప్పుడైతే క్రాక్ చేస్తావో అప్పుడు నువ్వు అల్ట్రా స్టేట్ లోకి వెళ్తావు. కానీ చాలా మంది కాన్ఫిడెన్స్ స్టేట్ లోనే ఉండిపోతారు. వాళ్ళకి కొంచెమే తెలుసు కానీ చెప్పేది చాలా ఎక్కువ. అందుకని మీరు ఎప్పుడు కూడా ఒక జ్ఞాని లాగా అన్ని తెలిసిన వ్యక్తిలాగా ఉండొద్దు. ఎప్పుడు నువ్వు లెర్నర్ స్టేట్ లోనే ఉండాలి. ప్రతి ఒక్కరికి అన్ని రావు, కానీ వాళ్ళకి ఏవైతే వస్తుందో అది నువ్వు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి.